మంత్రి సీతక్క సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అక్కడి నుంచి కొంత వ్యతిరేకత మొదలైంది. అక్కడ కొంతమంది సీతక్కకు వ్యతిరేకంగా ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నటరాజ్ మీనాక్షన్కు ఫిర్యాదులు రావడంతో ఇక మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఆదిలాబాద్కు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంది. సో ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమె బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే గాంధీ భవన్లో రీసెంట్గా జరిగినటువంటి ఆదిలాబాద్ సంబంధించి సమీక్షలో మంత్రి సీతక్క ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారుతున్నది. ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అదే తంతు కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరంతా నియోజకవర్గాల్లో పార్టీ నడిపించే సారథులు. బోత్ నియోజకవర్గాలు అడే గంజధర్ అనే ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు. సో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, సిర్పూర్ నియోజకవర్గంలోని రావి శ్రీనివాస్ పోటీ చేసినా గెలవలేకపోయారు. అయినా ఇన్ఛార్జులుగా కొనసాగుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో శ్రీహరిరావు, ముంతోల్ నియోజకవర్గంలో నారాయణరావు పటేల్, ఇక ఆసిఫాబాద్లో శ్యామ్ నాయక్, ఖానాపూర్లో వెడమబొజ్జు పటేల్ ఉన్నారు. అయితే పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికలు వీరంతా విఫలమైనట్టు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటుతోంది. అయినా ఇన్ఛార్జీలు పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడంలో ఫెయిల్ అయ్యారంటూ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరుగుతుంది. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, అందుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే 3 ఇన్ఛార్జీలు పూర్తిగా విఫలమయ్యారంటూ పార్టీలో చర్చ జరుగుతుండగా అన్నిటికీ ముందుండి నడిపించాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించడంలో విఫలమయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను కదిలించలేకపోవడం ఫలితంగా పార్టీ ఓటమి పాలైనట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల తీరుపై గాంధీ భవన్లో నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె ముందు మంత్రి సీతక్క వివరించారు. ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుండి తప్పుకుంటారంటూ స్పష్టం చేశారు. నిజానికి వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలున్నాయి. ఒకరిద్దరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మంత్రిని టార్గెట్ చేస్తారంటూ తెలుపుతున్నారు. ఆమె పేరు చెప్పి అక్రమాలకు సైతం పాల్పడ్డారంటూ పార్టీలో చర్చ జరుగుతున్నది. మరొక ఇన్ఛార్జ్ అయితే ఓ అడుగు ముందుకేసి ఓ పరిశ్రమలో మంత్రికి భాగస్వామ్యం ఉందంటూ అబద్ధపు ప్రచారానికి తెరలేపారట. ఇలాంటివి చూసిన సీతక్క మనస్తాపానికి గురై బాధతో ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుండి తప్పుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేయాలంటూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై వేటు పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. సో మంత్రి సీతక్క ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదంటూ, ఇక ఆమె మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ ఇంకొంతమంది అక్కడున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు మంత్రి సీతక్క పైన కామెంట్ చేయడము, ఆ మీద వరుసగా ఫిర్యాదులకు తెరలేపినటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఆ ఇన్ఛార్జ్ మంత్రి పదవికి మరి రామ్ చెప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బట్ నటరాజ్ మీనాక్షి మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? సో ఆదిలాబాద్కి సంబంధించి అక్కడున్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరి విషయంలో మరి నటరాజ్ మీనాక్షిని ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది మంత్రి సీతక్క? మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ని పార్టీ వర్గాల్లో ఇప్పటికే కొంత హాట్ టాపిక్గా మారింది. ఎందుకు సీతక్క చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉండే సీతక్క ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎక్కడో సీతక్క హట్ అయిందనేటువంటి కొంత ప్రచారం కూడా జరుగుతుంది. మరి మీనాక్షి నటరాజన్ ఎంతవరకు ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను సో ఎటువంటి సయ్యద కుదిర్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.